హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదశ్రీ కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియోలో మా ఇంట్లో వినాయక చవితి సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో చూపిద్దామని వచ్చాను. ఇక్కడ మీరు చూస్తున్న వినాయకుడిలో మేము ఏ వినాయకుడు తీసుకున్నామో జస్ట్ గెస్ట్ చేయండి. గెస్ట్ చేసి అలా ఉంచండి. వీడియో లాస్ట్లో మీకు ఏ వినాయకుడు తీసుకున్నాం అనేది తెలుస్తుంది. ఇందులో మీకు ఏది నచ్చిందో కూడా ఒకసారి కామెంట్ చేయండి. నాకైతే అన్నీ కూడా చాలా చాలా బాగా నచ్చాయండి. నాకు పర్టికులర్గా ఒక 2 నచ్చాయి. అందులో ఒకటి సెలెక్ట్ చేశానన్నమాట. నేనే కాదు, పిల్లలందరూ కలిసి. ఇక్కడొచ్చి వినాయకుడిని తీసుకురావడానికి ముందు మొత్తం అంతా క్లీన్ చేసేస్తున్నారనమాట పిల్లలకి ఎందుకు చెప్పానంటే వాళ్ళకి కూడా తెలియాలి కదా ఏమేమి పనులు చేయాలి, ఎలా సెలబ్రేట్ చేయాలి అని. అందుకని పిల్లలకి చెప్పానమాట. అంటే అంతలోపు మా ఇంటికి గంగిరెద్దులు ఆయన వచ్చారనమాట. పిల్లలందరూ చూసి కొంచెం ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మా సైడ్ ఎక్కువగా రారు, ఎప్పుడో కానీ ఒక 2 ఇయర్స్కి అలాగా. ఆరోగ్యంగా ఉండి మా అనిల్ గారి కొడుకులు కూతురు బాగా చదువుకొని మంచి జాబులు కలగాల. మా అనిల్ గారి వ్యాపారం బాగా ఉండి ఒక వ్యాపారం 4 వ్యాపారాలు కలిగి ఆరోగ్యంగా ఉండి చల్లగా ఉండి సంతోషంగా ఉండి దేవుడి సాయం కలుగుతుండి బాబు గారి పేరు పెద్ద పేరు అవి సింహాద్రప్పను చల్లగా చూసి మీరందరూ సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలా, బాగా చదువుకొని మన జాబులు కలగాల, వ్యాపారాలు బాగా ఉండి ఒక వ్యాపారం 4 వ్యాపారాలు కలిగి సింహాద్రప్పను దేవుడప్పను చల్లగా చూడాలా, శుభం జరగాల, మంచి జరగాలి. ఈలోపు వాళ్ళందరూ ఫ్రెష్ అయిపోయి మా బుజ్జి వినాయకుడిని తీసుకొని రావడానికి వెళ్ళారనమాట. వాళ్ళు అటు వెళ్ళేసరికి నేను పని స్టార్ట్ చేశాను. అంటే ప్రసాదాలు చేయాలి కదా, ఆ ప్రసాదాలు చేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ శనగలు పెట్టేశాను. నెక్స్ట్ ఇది ప్రసాదం అంటే హల్వా అంటారు కదా, ఆ హల్వా చేయడానికి ప్రిపరేషన్ అవుతుందన్నమాట. ఆ రోజు ప్రసాదాలతో పాటు నేను లంచ్ కూడా ప్రిపేర్ చేశాను అనమాట పిల్లలందరికీ. ఎందుకంటే మళ్ళీ ఎవరి స్కూల్కి వాళ్ళు వెళ్ళిపోతారు, మళ్ళీ సండే వచ్చిన దాకా ఎవ్వరూ ఖాళీ ఉండరు, అందుకే మళ్ళీ కలవరు కదా అని ఇంకా ఆ రోజే లంచ్ అందరూ ఇక్కడే చేస్తే బాగుంటుంది కదా పిల్లలని చెప్పి ఆ మార్నింగే అనుకున్నాను. ఇంకా ప్రసాదాలతో పాటు లంచ్ కూడా ప్రిపేర్ చేశాను. చాలా బాగా వచ్చాయి వంటలు కూడా, పిల్లలందరూ చాలా బాగా ఇష్టంగా తిన్నారు. యాక్చువల్గా నేను ఏమేమి ప్రసాదాలు చేశాను, ఏమేమి వంటలు చేశాను అది కూడా వీడియో తీద్దాం అనుకున్నాను. కానీ అంత ఖాళీ లేదు, అంత ఆలోచన కూడా రాలేదు ఆ టైంకి. మనం అక్కడ వర్క్ అవుతుందా లేదా అని చూసుకున్నాను, కానీ వీడియో తీయాలనే ఆలోచన రాలేదు. ఎందుకంటే నేను ఎప్పుడు ఇలాంటి ఇంట్లో జరిగేవేవి నేను వీడియోస్ తీయలేదు. తీద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ అది అలా పోస్ట్పోన్ చేసుకొని వస్తున్నాను. ఈ వినాయక చవితికి అంటే కొంచెం పిల్లలు చేసుకున్నారు కదా, పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో తీసాను అనమాట. అంత బిజీ షెడ్యూల్లో కూడా. యాక్చువల్గా వినాయక చవితి మేము అంత ఎక్కువగా ఎప్పుడు చెయ్యం. మా యోక్షిత్తు పిల్లలు అందరూ ఎందుకో ఈసారి అలా చెయ్యాలి అంకుల్ చేద్దామని వాళ్ళ అంకుల్ని బలవంత పెట్టేసరికి ఆయన కూడా వద్దనలేకపోయారు, నేను కూడా వద్దనలేకపోయాను. ఏమో వినాయకుడు మాతో అలా చేయించుకోవాలని అనుకుంటున్నాడేమో అన్న ఐడియా వచ్చిందనమాట బుర్రలోనికి. అందుకని నేను కూడా వద్దు అని నేను వాళ్ళకి చెప్పలేదు. సరేలే. जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज ఆగండి. ఇంకా అలా అప్పటికప్పుడు డిసైడ్ అయిపోయి చేసేద్దామని అనుకున్నాం అనమాట. ఇక్కడ మా బుజ్జి వినాయకుడు వచ్చేసాడు, ఇంటికి తీసుకొని వచ్చేసారు పిల్లలందరూ కలిసి. అండ్ పంతులు గారు కూడా వచ్చేసారు. ఆయన ఏమో పూజకి రెడీ చేస్తున్నారు, నేను లోపలేమో ప్రసాదాలు రెడీ చేస్తున్నాను. అందుకే వీడియోలో కనిపించను నేను మ్యాక్సిమం ఏంటి అసలు కనిపించనేమో, నేను కూడా పూర్తిగా వీడియో చూడలేదు. మేము అనుకున్నాం కానీ ఎలా జరుగుతుంది ఏంటి అనేది అంత చాలా చాలా బాగా జరిగింది. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. పంతులు గారిని యాక్చువల్గా మేము పంతులు గారిని పెట్టలేదు, పిల్లలే కదా పంతులు గారు ఎందుకులే మళ్ళీ అని అనుకొని మేమే చేసేద్దాం అని అనుకున్నాం. కానీ లాస్ట్ మినిట్లో పంతులు గారికి జస్ట్ నార్మల్గా ఇలా చెప్పాం పిల్లలు పెట్టుకుంటున్నారండి అంటే ఆయన కూడా చక్కగా ఆనందంగా నేను వచ్చి చేస్తాను అని ఒప్పుకున్నారనమాట.
అండ్ ఇది మా బుజ్జి వినాయకుడు, సిద్ధి వినాయకుడు. చూసారా, చాలా అంటే చాలా అందంగా ఆకర్షణీయంగా ఉన్నారు మా వినాయకుడు. ఈ వినాయకుడు అని పర్టికులర్గా మీరు ముందు నేను వీడియో బిగినింగ్లో చెప్పినప్పుడు ఎవరెవరు గెస్ట్ చేశారో కామెంట్ చేయండి ప్లీజ్, మర్చిపోకుండా. చూద్దాం ఎంతమంది గెస్ట్ చేసి ఉంటారో మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు క్లియర్గా కనిపించట్లేదు కానీ కొంచెం వీడియో ముందుకెళ్ళిన తర్వాత క్లియర్గా కనిపిస్తుంది. అండ్ చాలా చాలా బాగా జరిగింది. అంతలోని లోటు ఏంటంటే మా డాడీ లేరు ఈ ఇయర్ మాతో పాటు. కానీ మా డాడీ కనుక ఉంటుంటే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. మా డాడీకి యోక్షిత్ అంటే చాలా ఇష్టం. వాడు ఏం చేసినా నచ్చుతుంది ఆయనకి. వాడు ఎలా ఉన్నా నచ్చుతుంది. మమ్మల్ని ఏ మాట కూడా అననిచ్చేవారు కాదు. ఇంకా ఆయనకి ఇలాగా పండగలు అలా కొంచెం గ్రాండ్గా ఏవైనా సరే ఈవెంట్స్ ఏవైనా కొంచెం గ్రాండ్గా చేయడం అంటే ఆయనకి చాలా ఇష్టం అనమాట. అది వీడి కోసం చేస్తున్నాం అని ఉంటే చక్కగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ ఫోన్లు చేసి చెప్పేవారు ఇంతకుముందు అప్పుడు ఏమైనా చేస్తే. ఈసారి కూడా అలాగే ఫీల్ అయ్యేవారేమో, ఇంకా బాగా ఫీల్ అయ్యేవారు ఉండుంటే. కానీ మేమందరం చాలా అంటే చాలా మిస్ అవుతున్నాము. అందుకనే నేను పర్టికులర్గా చేద్దాము అని అనుకోలేదు. అందుకే నేను వరలక్ష్మి వ్రతం కూడా చేసుకోలేదు ఈ ఇయర్. అంటే నాకు తెలుసు కదా మీకు ఆ ఫీలింగ్ అనేది ఎలా ఉంటుందో. అందుకనే నేను ఇష్టపడలేదు ఫస్ట్. కానీ తర్వాత పిల్లల్ని ఎందుకు బాధ పెట్టడం అని ఒప్పుకున్నాను అనమాట. చాలా బాగా జరిగింది. కానీ మా డాడీ ఉంటే ఇంకా బాగా జరుగును. ఆయన కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవును. కానీ మరి ఏం చేస్తాం, అన్నీ మనం అనుకున్నట్టు అవ్వవు కదా. నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా నాకు అసలు ఆగట్లేదు, కానీ ఇస్తున్నాను. మధ్యలో బ్రేక్ తీసుకున్నాను, అయినా సరే ఆగట్లేదు అనమాట. ఏడుపు వస్తుంది. ఓకే, ఇక ఫస్ట్ రోజు పూజ వచ్చేసి సుధా టీచర్ అండ్ రమేష్ గారు చేశారు. చాలా బాగా అయింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, వాళ్ళ పాప హాస్టల్లో ఉంటుంది కానీ తను కూడా ఉన్నారు. చాలా బాగా జరిగింది. ఫస్ట్ డే పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేశారు. మా బుజ్జి వినాయకుడు మీకు బాగా నచ్చాడా? నచ్చే ఉంటాడు. వినాయకుడు ఎవరికి నచ్చడు చెప్పండి. పిల్లలకి మెయిన్ ఫేవరెట్ ఉంటాడు వినాయకుడు. ఎందుకు అనేది తెలీదు. మా చిన్నప్పుడు కూడా మేము అలాగే అసలు ఇంటి దగ్గరే ఉండేవాళ్ళం కాదు. అన్ని వినాయకుడి మందిరాలు చుట్టూ తిరుగుతూనే ఉండేవాళ్ళం. పెద్ద అయిన తర్వాత ఇంకా అంత ఇంట్రెస్ట్ అంతే. ఇంకా పూజ అయిపోయింది. వీళ్ళందరూ లంచ్ కూడా చేసేస్తున్నారు. మన వీడియో కూడా అయిపోయింది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.